మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే వియాస్. ఫ్యాటీ లివర్ చాలామంది సమస్యతో బాధపడుతూ ఉంటారు. అసలు ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది, ఏ ఫుడ్ తినడం వల్ల వస్తుంది, ఏ ఫుడ్ అవాయిడ్ చేస్తే ఫ్యాటీ లివర్ని మన కంట్రోల్లో ఉంచగలం, ఇవన్నీ మనం మాట్లాడదాం. న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఉన్నారు వాళ్ళు మనతో. నమస్తే అండి. నమస్తే అండి. ఫ్యాటీ లివర్ పెద్ద సమస్య, దీనికి యాక్చువల్ సొల్యూషన్ ఏంటి అనేది మనం వాళ్ళు మాట్లాడదాం. ఏ ఫుడ్ అవాయిడ్ చేస్తే ఫ్యాటీ లివర్ తగ్గించవచ్చు, ఏ ఫుడ్ వల్ల అసలు యాక్చువల్లీ ఫ్యాటీ లివర్ అనేది ఫామ్ అవుతుంది? ఇప్పుడు ఫ్యాటీ లివర్కి ప్రతి ఒక్కళ్ళు అబ్డామినల్ స్కాన్ చేయించుకుంటే అట్లీస్ట్ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అని కనిపిస్తూ ఉంది. ఈ సమస్య మనం చాలా మందిలో చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఫ్యాటీ లివర్కి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఫ్యాటీ లివర్ పేరు మెటబాలికల్లీ అసోసియేటెడ్ స్టియటోహెపటైటిస్ అంటారు. అంటే ఫ్యాటీ లివర్కి రీజన్ ఏంటి అంటే మనం మెటబాలిక్ డిజార్డర్స్ అన్నమాట. మనం తీసుకుంటున్న ఫుడ్ సరిగ్గా మెటబలైజ్ అవ్వట్లేదు. అండ్ లివర్ ఏం చేస్తుంది అంటే మనం తీసుకున్న ఆహారంలో నుంచి ఫ్యాట్ని ప్రాసెస్ చేయడం లివర్ యొక్క ఫంక్షన్. సో మనం తీసుకున్న ఆహారంలో ఎక్కువ శాతం గ్లూకోజ్ ఉంటే, అంటే ఎక్కువ పిండి పదార్థాలు ఎక్కువ ఉంటే, ఈ ఎక్సెస్ పిండి పదార్థాలన్నీ కూడా ఫ్యాట్గా మార్చే పని లివర్ది. సో మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటే అప్పుడు ఈ ఎక్సెస్ ఫ్యాట్ అన్నది ప్రొడ్యూస్ అయ్యి ఈ ఫ్యాట్ కొంత బ్లడ్లోకి వెళ్తుంది, కొంత శరీర భాగాల్లోకి వెళ్తుంది. అలాగే ఎక్సెస్ ఇంకా ఎక్కువ అయితే అప్పుడు ఆ లివర్ మీద కూడా పేరుకోవడం మొదలెడుతుంది. దీన్నే మనం ఫ్యాటీ లివర్ అంటాం. ఫ్యాటీ లివర్ ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఆ ఫ్యాట్ ఏదైతే ఫామ్ అయిందో అది లివర్ మీద పేరుకుపోవడం జరుగుతుంది. ఇలా ఫ్యాట్ కనుక లివర్ మీద పేరుకుపోవడం జరిగినప్పుడు మన లివర్ బర్డెన్సమ్గా ఫీల్ అవుతుంది. సో అది చేయాల్సిన ప్రొసీజర్స్. సో ఓన్లీ ఫ్యాట్ ఫార్మేషన్ కాదు కదండి లివర్ పని. లివర్కి చాలా ఫంక్షన్స్ ఉంటాయి. డిటాక్సిఫికేషన్ చేయాలి, మనం రోజు తీసుకునే ఆహారంలో ఎలానే మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నా, లేకపోతే పెస్టిసైడ్స్ ఉంటాయి, టాక్సిన్స్ ఉంటాయి, ఎండోటాక్సిన్స్ ఉంటాయి, అంటే మన బాడీలోనే మెటబాలిజం నుంచి ప్రొడ్యూస్ అయిన టాక్సిన్స్ ఉంటాయి. వీటన్నిటిని మెటబలైజ్ చేసే పని లివర్దే. సో ఈ పనులన్నీ చేసుకుంటూ దాంతోపాటు ఎక్సెస్ గ్లూకోజ్ని ఫ్యాట్గా కన్వర్ట్ చేయడం కూడా లివర్ పని. మరి ఇన్ని పనులు చేస్తున్నప్పుడు లివర్ మీద ఫ్యాట్ పెరిగిపోతుంటే లివర్కి బర్డెన్ అవుతుంది. ఇలా కొన్ని రోజులు జరగడం వల్ల దీన్నే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ ఇష్యూస్ కూడా వస్తాయి. చిన్నగా లివర్ ఫైబ్రోసిస్ జరగడం జరుగుతుంది. అంటే లివర్ సెల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యి లివర్ ఫైబ్రస్గా తయారవుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ఫ్యాటీ లివర్. దీనికి రీజన్ ఏంటి అంటే మేజర్ ఫస్ట్ గ్రేడ్ ఫ్యాటీ లివర్కి రీజన్ ఏంటి అంటే మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా పిండి పదార్థాలు ఉండడమే. అంటే వైట్ రైస్ లాంటిది కానీ, లేకపోతే ఎక్కువ ఈ సోడాస్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. వీటిలలో అయితే ఫ్రక్టోస్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో, హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ అని ఇప్పుడు ప్రతి ఒక్క షుగర్ స్వీటెండ్ బెవరేజెస్లో వాళ్ళు యాడ్ చేసేది హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్. సో ఈ ఫ్రక్టోస్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే లివర్ మీద ఫ్యాట్ అక్యుములేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో మనకి ఫ్రక్టోస్ ఎక్కువ ఎందులో కనిపిస్తున్నాయంటే సోడాస్లో కనిపిస్తాయి, రకరకాల ఫ్రూట్ బెవరేజెస్లో కూడా ఫ్రక్టోస్ ఉంటుంది, ప్యాకేజ్డ్ ఫ్రూట్ బెవరేజెస్లో ఫ్రక్టోస్ ఉంటుంది. అలాగే మనం తీసుకునే సింపుల్ కార్బోహైడ్రేట్స్ మైదా కానీ, లేకపోతే వైట్ రైస్ కానీ, ఫైబర్ తక్కువ ఉన్న ఫుడ్స్, ఇవన్నీ కూడా మనకి ఫ్యాటీ లివర్ కాజ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఇలాంటి ఫుడ్ని మన డైట్లో నుంచి తీసేసి దీని ప్లేస్లో ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్, అంటే పీచు పదార్థం ఎక్కువ ఉండే ఫుడ్, ఇవి మనకి హోల్ గ్రెయిన్స్లో దొరుకుతాయి. మిల్లెట్స్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, వీటిలలో మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఆకుకూరలు, కూరగాయలు, ఇవి కూడా మంచి వెరీ రిచ్ ఇన్ ఫైబర్. దీంతో పాటు మనకి ఫైబర్ రిచ్గా సీడ్స్ అండ్ నట్స్ అండ్ సీడ్స్లో మంచి ఫైబర్ ఉంటుంది. సో ఇలాగ ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకుని ఈ ఫ్యాటీ లివర్ని మనం చెక్ పెట్టచ్చు. ఓకే. కానీ చిన్న పిల్లల్లో కూడా మేము మధ్యకాలంలో ఫ్యాటీ లివర్ అనేది చూస్తున్నాం. వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది, చాలా వరకు స్క్రీన్ టైం పెరిగింది, వాళ్ళు తీసుకునే ఆహారం కూడా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. పిల్లలకి స్నాక్స్ రూపంలో బిస్కెట్స్ కానీ, చిప్స్ కానీ ఇలాంటివి ఇస్తున్నారు. దాని ప్లేస్లో వాళ్ళకి ఫ్రూట్స్ కానీ, చిన్నగా సలాడ్స్ తినడం అలవాటు చేయండి. సో అలాగా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని మార్చి ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేయాలి. ఏదో ఒక స్పోర్ట్ యాక్టివిటీ లైక్ బ్యాడ్మింటన్ కానీ, టెన్నిస్ కానీ, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఏదైనా ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయడం చాలా మంచిది. సో ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ ఆల్సో కాజెస్ ఫ్యాటీ లివర్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.